Welcome to 30/60 headlines. వెల్లడవుతున్న రాజ్యసభ ఎన్నికల ఫలితాలు. రాజస్థాన్ నుంచి వెంకయ్య నాయుడు గెలుపు. సిబిఐ దర్యాప్తును ముద్రగడే వద్దన్నారు. విపక్షాల తీరును తప్పుపట్టిన చినరాజప్ప. ఖైరతాబాద్ వినాయకుడి ఎత్తు తగ్గించలేం. అఖిలపక్షంలో నిర్ణయించిన ఉత్సవ కమిటీ. విజయ్ మాల్యాకు ఈడీ ఝలక్. ఐడీబీఐ కేసులో 1400 కోట్ల ఆస్తులు అటాచ్. తొలి వన్డేలోని హాఫ్ సెంచరీతో అదరగొట్టిన రాహుల్. ఆడుతూ పాడుతూ టార్గెట్ ఛేదిస్తున్న టీమిండియా. రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రాజస్థాన్ లో పోటీ చేసిన 4 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. రాజస్థాన్ నుంచి వెంకయ్య నాయుడు, ఓం మాథూర్, ఆర్కే వర్మ, డాక్టర్ హర్షవర్ధన్ గెలుపొందారు. అటు జార్ఖండ్ లో 2 స్థానాలను బీజేపీ గెలుపొందింది. జార్ఖండ్ నుంచి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, మహేష్ పొద్దారు విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ 7 స్థానాలు గెలుపొందింది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వివేక్ తన్హా విజయం సాధించారు. ఉత్తరాఖండ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ తమ్నా రాజ్యసభకు ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్ నుంచి జర్నలిస్ట్ ఎంజే అక్బర్ తో పాటు అనిల్ దవే బీజేపీ తరపున గెలిచారు. మరోవైపు జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర ఓటమి పాలయ్యారు. పీయూష్ గోయల్, రామ్ జెఠ్మలానీ, శరత్ యాదవ్, మీసా భారతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. मैं राजस्थान का जनता को धन्यवाद देना चाहता हूं और स्थानीय भारतीय जनता पार्टी इकाई को विशेष रूप में मुख्यमंत्री श्रीमती वसुंधरा सिंधिया जी को मैं हृदय से धन्यवाद देना चाहता हूं। जो केंद्र ने प्रपोज किया, प्रदेश ने उसको स्वीकार करके हमको यहां से जिताया। आने वाले दिनों में केंद्र में जो भी राजस्थान संबंधित विषय है उसमें राजस्थान को भला करने के लिए पूरा प्रयास करेंगे। ఏపీ సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి లేఖ రాశారు. ముద్రగడ పద్మనాభం అరెస్టును ఖండిస్తున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు. కాపుల పట్ల ప్రభుత్వం ఏకపక్ష వైఖరి అనుసరిస్తోందంటూ తుని ఘటనలో అరెస్టులపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకపక్షంగా అరెస్టులు చేస్తున్నారన్నారు. పరిణితి లేకుండా కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని, ముద్రగడ విషయంలో ప్రభుత్వ వైఖరి ఘర్షణాత్మకంగా ఉందని ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, బీసీ సబ్ప్లాన్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంత్రులతో ఎదురుదాడి చేయించడం మానుకోవాలని, కాపు రిజర్వేషన్ సమస్యను విజ్ఞతతో పరిష్కరించాలన్నారు చిరంజీవి. రాయలసీమ నుంచి వచ్చిన వాళ్లు అల్లర్లు చేస్తే గోదావరి జిల్లాలో అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయని లేఖలో చిరంజీవి ప్రశ్నించారు. ముద్రగడ పురుగుల మందు తాగితే జరిగే పరిణామాలకు బాధ్యత వహిస్తారా అంటూ చిరంజీవిని ప్రశ్నించారు మంత్రి నారాయణ. రైళ్లను తగలబెట్టి అమాయకులను భయభ్రాంతులకు గురి చేసిన వారిని శిక్షించాలా వద్దా అంటూ మరో ప్రశ్న సంధించారు. పార్టీ పెట్టి శాసనసభ్యుడు, రాజ్యసభ సభ్యుడైన చిరంజీవి ఎప్పుడైనా కాపుల గురించి ఆలోచించారా అని ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కాపులను బీసీలో ఎందుకు చేర్చలేదని విమర్శించారు నారాయణ. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించినా చూస్తూ ఊరుకునేదే లేదంటున్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. కాపుల కోసం ఉద్యమం చేస్తున్నారని కబుర్లు చెబుతున్న ముద్రగడ ప్రతిపక్షం చేతిలో కీలుబొమ్మలా మారిపోయారని విమర్శించారు. తుని ఘటనలో విధ్వంసానికి పాల్పడిన వారిని విడిచిపెట్టాలని ఆందోళన చేయడం దురదృష్టకరమన్నారు గంటా. బాధ్యతలో భాగంగా ఆ సంఘటనలో ఎవరైతే పాల్పంచుకున్నారో, ఎవరైతే దాంట్లో పాల్గొన్నారో వాళ్ళని అన్ని రకాలు కూడా ఎంక్వైరీ చేసి ఈ 4 నెలలు కూడా ఏ ఒక్క అమాయకుడిని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయకూడదు, అరెస్ట్ కాకూడదు ఉద్దేశంతో కొంచెం ఆలస్యమైనా సరే అన్ని పూర్తిగా తరువుగా ఎంక్వైరీ చేసి అన్ని ఆధారాలు వెరిఫై చేసుకున్న తర్వాత అటు సీసీ కెమెరాలు కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్ మెసేజ్లు కావచ్చు, మిగతా విట్నెస్లు కావచ్చు, అన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రైమా ఫేసి వీళ్ళైతే ఉన్నారు అని పూర్తి నిర్ధారణ వచ్చిన వాళ్ళని మాత్రమే ఇందులో ముద్దాయిలుగా చేర్చి అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని కూడా ముద్రగడ పద్మనాభం గారు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఆ సంఘటనలో పాల్గొన్నారో వాళ్ళని ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సింది పోయి వాళ్ళని వదిలిపెట్టండి, వాళ్ళని వదిలిపెట్టకపోతే నన్ను కూడా అరెస్ట్ చేయండి, గతంలో టెర్రరిస్టులు వదిలేదా, నక్సలైట్లు వదిలేదా చెప్పి ఒక వితండవాదం కూడా తీసుకొస్తా ఉన్నారు. ఇది చాలా తప్పు. ఆయన గతంలో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా అనేక పదవులు చేశాడు. చట్టం గురించి తెలుసు.
చట్టంకు ఉన్న పరిమితులు తెలుసు. ఇవన్నీ తెలుసు కూడా ఇటువంటి సంఘ విద్రోహ శక్తులకు సపోర్ట్ చేయడం అనేది ఈయన కూడా ఒక సంఘ విద్రోహ శక్తులుగా భావించారు. కాపులను అధికారం కోసం వాడుకున్నది కాంగ్రెస్ వైసీపీలే అని విమర్శించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. జగన్ డైరెక్షన్ లోనే తుని ఘటన జరిగిందన్నారు. దీనిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు కళా. ఎందుకంటే ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగకూడదు చేశారు. చేసినటువంటి దోషుల్ని మిగతా వాళ్ళకి లా అండ్ ఆర్డర్ స్టేట్లో ఉంది అనేటటువంటి పరిస్థితి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సందర్భంలో చట్టం తన పని తను చేసుకుపోతుంది. ప్రస్తుతం మనకు నీటి భద్రత అవసరమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. బెజవాడలోని ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ప్రారంభించారాయన. 1-2 సంవత్సరాలు వర్షాలు పడకపోయినా పంటలకు గానీ మంచినీటి అవసరాలకు గానీ ఇబ్బంది లేకుండా చూసేందుకు వాటర్ సెక్యూరిటీ విధానం ఉపయోగపడుతుందన్నారు ఆయన. అలాగే లైవ్ కెమెరాల సాయంతో ప్రాజెక్టుల పనితీరును సమీక్షించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. మరో 2 తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు నోటీసులు జారీ చేసింది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ. జానారెడ్డి టీఆర్ఎస్ కోవర్ట్ అని ఆరోపించిన ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి పార్టీకి నష్టం కలిగిస్తున్నామంటూ కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయంతో గొడవపడ్డ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఆరేపల్లి మోహన్ కు తాజాగా నోటీసులు ఇచ్చారు. 17న వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. అలాగే గాంధీభవన్ లో పార్టీ నేతల ప్రెస్ మీట్లపై ఆంక్షలు విధించింది టీపీసీసీ. గాంధీభవన్ లో ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే ఉత్తమ్ లేదా మల్లు రవికి, అలాగే సీఎల్పీలో అయితే జానా లేదా షబ్బీర్ కు సమాచారం ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. 2 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం నుంచి 90,000 కోట్ల రూపాయల నిధులు వచ్చాయన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడుతోంది టీఎస్ ప్రభుత్వం. షా స్థాయి వ్యక్తులు అబద్దాలు చెప్పడం తగదన్నారు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. ఇవిగో మీరిచ్చిన నిధుల వివరాలంటూ గణాంకాలను బయటపెట్టారు ఈటెల. 30,000 కోట్ల రూపాయలు ఇక్కడ. ఇలాంటి అవాస్తవాలు ప్రజలు తప్పుదోవ పట్టించే పద్ధతి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులకి తగదు అని చెప్పి మేము సూచన చేస్తా ఉన్నాం. ఇక్కడ పరిపాలన సరిగా లేనట్టుగా, రాజకీయ శూన్యత ఉన్నట్టుగా, దాన్ని భర్తీ చేయగలిగే సత్తా మాకే ఉన్నట్టుగా ప్రగల్భాలు పలికిండ్రు. నేను ప్రగల్భాలను ఎందుకంటున్నా అంటే 2 సంవత్సరాల కాలంలో నీ పార్టీ ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ప్రజాబోధం పొందిందా? ఈ దేశంలో చాలా రోజుల తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారాన్ని కైవసం చేసుకొని ఒక్కటైనా ప్రజల గుండె. అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ. విభజన చట్టంలో ఉన్న హామీల్లో 1 కూడా అమలు కాలేదన్నారు. కరువు సాయం అరకొరగా ఇచ్చారని విమర్శించారు షబ్బీర్. ఎక్కడ ఉన్నది అది? 2-3 సంవత్సరాలు కనీసం 1600 మెగావాట్ ఇస్తా అన్నారు. ఇప్పటివరకు అట్టా పట్టా లేదు. ఫౌండేషన్ కు ప్రధానమంత్రి గారు వస్తా అన్నారు. ఇప్పటివరకు పట్టా లేదు. కేర్ ఆఫ్ ఎక్కడంటే ఫారెన్ కంట్రీ అంటున్నారు. ఇయ్యలేదు. మాకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తా అన్నారు. అది రాలేదు. తెలంగాణ కరువు ఇంత ఉంటే కరువు సాయం కేవలం 70-80 కోట్ల రూపాయలు బిచ్చగానికి ఇచ్చినట్టు ఇచ్చినాం. కరువు సాయం లేదు. హైకోర్టు బైఫర్కేషన్ 2 సంవత్సరాలు అయిపోయింది. హైకోర్టు బైఫర్కేషన్ లేదు. మరి అమిత్ షా గారు ఏం ముఖం పెట్టుకుని మీరు చెప్తున్నారు అభివృద్ధి? 30/60లో షార్ట్ బ్రేక్.